చేసి పావు కిలో పెడుతున్నారు మిక్స్ చేసి ఇది 100 రూపీస్ అంటే సాంబ్రాణి లెమన్ టీ రోజ్ పెటల్ టీ भैया काजू किलो कितना 600 అదే లీఫ్ ప్యాక్ షిప్స్ మాత్రం చాలా Oh my god. Oh, ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే భక్తి ఉంది. ఇదే గోకర్ణ టెంపుల్ అండి. ಇದು ಎಷ್ಟು ಒಂದು 20 ಅಂದ್ರೆ 70 ರೂಪಾಯಿಗಾ 20ಯಾ 20 ಅಂದ್ರೆ 20 ಅಂದ್ರೆ 20 ಹಾ 20 ಅಂದ್ರೆ 20ಯಾ ಇದೆಲ್ಲ ಸಾಂಬ್ರಾಣಿ ಎಷ್ಟು पाव के जी 100 रुपीस अंटे कलर ब्लैक कलर येलो सांब्राणी किलो 400 रुपीस సాంబ్రాణి ఈ కలర్ చూడండి పర్పుల్ కలర్ నా పూజ మనకి ఇది గుఫాకి వాళ్ళకి గ్రీన్ కలర్ అన్నీ మిక్స్ చేసి ఒక పావు కిలో పెడుతున్నారు ఇట్లా మిక్స్ చేసి ఇట్లా ఒక పావు కిలో ఇది 100 రూపీస్ అంటే ఇది సాంబ్రాణి ఇవన్నీ కిలో ప్యాకెట్స్ ఇవన్నీ కిలో ప్యాకెట్స్ చాక్లెట్ టీ బ్లాక్ టీ లెమన్ టీ రోజ్ పెటల్ టీ తులసి జింజర్ టీ మసాలా టీ చిల్లీ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అక్కడ మీద ఇక్కడ తక్కువ రేట్ అనుకుంటా ఇక్కడ మ్యాక్సిమం చాలా దొరుకుతున్నాయి ప్రైజెస్ ఏమో అడగలేదు కానీ జీడిపప్పు ఇదైతే 800 అంట బాగుంది బాగుందా ఇక్కడ స్పైసెస్ అన్నీ బాగా ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ చాలా బాగున్నాయి ఇది చూడడానికి అయితే చాలా షాప్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి స్పైసెస్ ఇక్కడ పక్కన కూడా ఇదే సేమ్ షాప్ ఇక్కడ చూడండి కలర్స్ కూడా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కలర్స్ రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ సాంబ్రాణి ఇది ఎల్లో కలర్ ఇక్కడ కూడా చాలా రకాల టీస్ అన్నీ ఉన్నాయి మ్యాంగో టీ కూడా ఉంది మ్యాంగో టీ పైనాపిల్ టీ చాక్లెట్ టీ సాఫ్రాన్ టీ కార్డమమ్ బ్లాక్ టీ రోజ్ పెటల్ టీ మసాలా టీ తులసి టీ
లెమన్ గ్రాస్ టీ, రోజ్ పెటల్ టీ, గ్రీన్ టీ, కాశ్మీరీ కావా టీ, ఇది ఆర్గానిక్ గ్రీన్ టీ, టీ బ్లెండెడ్. ఎన్ని రకాల టీలు ఉన్నాయి చూడండి. ब्रदर ब्रदर ये ऑर्गेनिक टी कैसे? ऑर्गेनिक मतलब प्योर। हाँ प्योर कितना? 260 100 గ్రామ్ 260. ఇది 100 గ్రామ్ 260 అంట గ్రీన్ టీ అయితే, ఆర్గానిక్ గ్రీన్ టీ అయితే 100 గ్రామ్ 260 అంట. అంటే కొంచెం కాస్ట్లీ తీసుకుంటే. చాక్లెట్స్, కుంకుడుకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. బిర్యానీ మసాలాలు మాత్రం మామూలుగా లేవు, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ మనం యూజ్ చేయం. జీడిపప్పు అయితే భయ్యా కాజు కిలో కిतना? 600. అదే లీజ్ ప్రైస్, ఇంకా అదే లీజ్ ప్రైజా? 800. మేమైతే గోకర్ణ బీచ్కి వచ్చేసాం. గోకర్ణ టెంపుల్ అయితే 5 o'clock ఓపెనింగ్ అంట, ఓపెన్ అంట. అందుకనే మేము ప్రజెంట్ బీచ్ చూద్దామని వచ్చేసామంట. సో బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. నా వాయిస్ వినపడుతుందో లేదో, మైక్ ఒకటి లేదు. నేను యాక్చువల్గా ఇప్పుడు కుమ్టా నుంచి గోకర్ణ వచ్చామండి. అక్కడ నుంచి ఇక్కడికి 32 kilometers. టికెట్ ఛార్జ్ 30 rupees అయిందండి. యాక్చువల్గా మేము మార్నింగ్ కన్నికా పరమేశ్వరి టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి 4 అయిందండి. ఇక్కడ ఏమంటున్నారంటే 5 o'clockకి గుడి ఓపెన్ చేస్తారంట. సో ఈ 1 hourలో బీచ్ పక్కనే అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అందుకనే నేను బీచ్ చూద్దామని ఇటు బీచ్కి వచ్చేసానండి. ప్రజెంట్ బీచ్లో ఏమున్నాయో చూద్దామండి. ఇక్కడ గోకర్ణలో ఉండే టెంపుల్ శ్రీ మహాబలేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ స్టోరీ మొత్తం మురుదేశ్వర్ టూర్లో చెప్పానండి, ఆత్మలింగం గురించి. సో ఇక్కడ రావణాసుడు కోపంతో ఆత్మలింగాన్ని ఇలా స్క్వీజ్ చేస్తాడు కదండి, ఆ ఆకారంలోనే ఇక్కడ గోకర్ణలో ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో అయితే గోకర్ణలో శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్, శివ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మీరు వెంటనే అక్కడే గణపతి టెంపుల్ ఉంటుందండి. పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో 1/2 kilometer డిస్టెన్స్. తప్పకుండా దర్శనం చేసుకోండి. మనకి గోకర్ణ టెంపుల్ టైమింగ్స్ అండి, మార్నింగ్ 6 AM to 12:30 PM మధ్యాహ్నం వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 PM నుంచి నైట్ 8 PM వరకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నైట్ 8 PM వరకు. ఈవినింగ్ 5 PM to నైట్ 8 PM వరకే. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే టైం టేబుల్ మిస్ అవుతారు. మీకు కర్ణాటకలో మ్యాక్సిమం టెంపుల్ టైమింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. నైట్ 8 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. సో మన టూర్ ప్లాన్ 8 o'clock లోపలే చూసుకోవాలి. దర్శనం అనేది ఎప్పుడైనా సరే కర్ణాటకలో ఏ టెంపుల్స్కి అయినా సరే. షిప్స్ మాత్రం చాలా ఉన్నాయి. సార్ అక్కడ ఏదో బోటింగ్ దగ్గర ఏదో చేస్తున్నారు, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఫిష్ ಹೆಸರೇನ ಇದು ಫಿಶ್? ಹೆಸರೇನಿದು? ಬಂಗಡಿ ಬಂಗಡಿ ಬಾಂಗಡ బాంగడా. బాంగడా అంటుంది ఇది ఫిష్. బాంగడా చిన్న చిన్నవి. ఇది ఇక్కడ ఒకటి పడిపోయింది. బాంగడా ఇక్కడ ఒక పీత కూడా ఉంది. అసలు ఇక్కడ పడేశారు. బతికే ఉంది, బతికే ఉంది పీత. అదిగో బతికే ఉంది. అయ్యయ్యో ఇవన్నీ బతికే ఉన్నాయి.
బతికే ఉన్నాయి మరి ఎందుకు? అయ్యో తొక్కేసారు. ఇది జెల్లీ ఫిష్, ఇది. బోరి నాయన. ఓ మై గాడ్, జెల్లీ ఫిష్ ఇక్కడ కూడా ఉంది ఒకటి. జెల్లీ ఫిష్ హాయ్. వీళ్ళు కూడా ఫిషింగ్కి వెళ్ళొచ్చారు. వీళ్ళకి వలలో ఎన్ని పడ్డాయో చూడండి. ఇక్కడ కొన్ని బతుకున్నట్టున్నాయి. వీళ్ళు వాటర్లో వేస్తున్నారు. వాటర్లో వేసి దిక్కు మొత్తం వల్ల అని ఒక్కొక్కళ్ళు అందరూ ఇలా లాగి తీస్తూ ఉంటారు. దాంట్లో మధ్యలో అన్ని చేపలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి అన్నీ తీస్తున్నారు. ఇట్లా వల ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. అన్న ఇది ఎసరేనన్నా ఫిష్ వేస్తారు? బంగడా. ఇది ఫిష్, ఇది ఫిష్ పేరు వచ్చి బంగడా అంట. బంగడి అంట. ಒಳ್ಳೆ ಪೀಸ್ ಒಳ್ಳೆ ಪೀಸ್. ತಿನ್ಲಿಕ್ಕೆಲ್ಲ ಒಳ್ಳೆ ಪೀಸ್. ಇದು ಎಷ್ಟು ಕಿಲೋ ಇರ್ತದೆ? ಆಚೆಗ ಕಿಲೋ ಎಷ್ಟು ಇರ್ತದೆ ಇದು? ಕೇರಳ ಬದಿಗೆಲ್ಲ 300 ರೂಪಾಯಿ ಕೆಜಿ, 400 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಉಂಟು. ಇಲ್ಲೇ 80-90. ಇಲ್ಲಿ 80-90? ಆ ಕಡೆ ಜಾಸ್ತಿ. ఇక్కడ వీళ్ళైతే బెంగళూరు ఆ సైడ్ ఇలా 300 ರೂಪಾಯಿ. ఇక్కడ వీళ్ళైతే ఇది 80 రూపీస్ 90 రూపీస్కి అమ్మేస్తారంట కిలో. మనం బయట తీసుకెళ్తే ఇది 300-400 కిలో అంటే ఇది వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే జస్ట్ 300, 400. ఇది ఒక రకమైన డబల్. కేరళ 400, 300. కమ్మి. అన్నిటిని పడేస్తున్నారు వీళ్ళు. ఈ చిన్న చిన్న పిల్లలు కదా, పెద్ద యూజ్ ఉండవు అనుకుంటే వీళ్ళకి. అన్ని చిన్న చిన్న పీతలను పడేస్తున్నారు. మిగతా అన్నీ ఇక్కడ ఫిష్, ఓన్లీ ఫిష్ మాత్రమే. చేప మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూడండి, ఇదైతే చాలా పెద్దగా ఉంది. మరి నాయన ఎంత ఉందో. ఓ సూపర్ కదా నా. ఇది ಹೆಸರೇನಾ ಈಗ? ಗೊತ್ತಿಲ್ವಾ? ಅವಾಗಿದೆ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ఇవన్నీ చిన్న చిన్న చేపలు, వేరే చేపలు అనుకుంటే ఇవన్నీ. సిల్వర్ చూడండి ఎలా అంటుకుంటుందో దాన్ని, సిల్వర్ కలర్ దీనిది అయితే. అదంతా మెర్క్యూరీ. అది యాక్చువల్గా ఇలాంటి ఫిషెస్ ఎక్కువ తినకూడదు అంటారు మరి.
ఇది ఇప్పుడే వచ్చినట్టుంది ఫిష్ బోట్ లోడ్ నుంచి ఫిషింగ్ చేసుకుని ఇప్పుడే వచ్చినట్టుంది ఫిష్. అదే ఇప్పుడు తీసుకొచ్చారు కదా, అదే ఇది బోట్. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి ఫిషెస్. దీంట్లో అయితే నిండా ఉన్నాయి. ఇదైతే ఇంకా మొత్తం ఇవన్నీ తీయాలి. ఇవన్నీ తీస్తే అవుతుంది. ఇందులో ఇవన్నీ తీయాలంటే చాలా టైం పడుతుందండి. చాలా మంది తీయాలి కలిసి. ఇలాంటి వాటిలో ఇందులో వాటర్లో వేసి మొత్తం నీట్గా కడిగి వాష్ చేసి ఇందులో వేస్తున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఈ వాటర్లో వేసి వాష్ చేస్తారు. ఫస్ట్ వాష్ చేసి ఇందులో వేస్తున్నారు మొత్తం నీట్గా. అంటే ఏ మట్టి అది లేకుండా తీస్తున్నారు ఒక్కొక్కటి. అది పట్టుకొని నెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. అబ్బాయి అంత నీట్గా తీస్తున్నాడు చూడండి. ఇరుక్కుపోయి ఉంటుంది నెట్లో. నెట్లో ఇలా ఇరుక్కుపోయి ఉంటాయి. ఇందులో అన్నీ అందరు లైన్గా ఇంక ఇదే టైం అనమాట. ఇంక అందరూ వరుసగా వచ్చినాయి అన్నీ. ఒక్కొక్కటి అన్నీ కొన్ని అయితే బతికే ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి ఫిషెస్. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. టెంపుల్కి వచ్చి ఫిష్లన్నీ చూస్తున్నాను. తప్పదు మరి. గోకర్ణ అంటే అన్ని బీచ్ దగ్గర ఉన్నాయి టెంపుల్స్ అన్నీ. మురుదేశ్వర ఒకటి, ఇవన్నీ అన్ని బీచ్ దగ్గర ఉన్నాయి. కానీ ఒక్కటి మీ అందరికి చెప్పాలనుకున్నది ఏంటంటే, మురుదేశ్వర టెంపుల్కి చాలామంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఇమ్మీడియట్గా బయటకు వచ్చి బయట ఫిష్, ప్రాన్స్ చాలా షాప్స్ ఉన్నాయి, నాన్ వెజ్ షాప్స్. ఈ షాప్స్లో ఫుల్గా తింటున్నారు అందరు. అంటే చాలామంది దర్శనం చేసుకుని తింటారు అనుకోండి, కొంతమంది పట్టింపు ఉండదు. కార్తీక మాసంలో కొంతమంది ఎవరు తినరు, చాలామంది తినరు. తిన్న వాళ్ళు మాత్రం కొంచెం వెళ్ళకూడదు. ఇక్కడ బీచ్లో ప్లేస్ బాగుంది. బోటింగ్కి వెళ్ళి వచ్చినట్టున్నారా? ఇక్కడ తినడానికి ఏమీ లేవు. బీచ్ అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవునా? అసలు లేనే లేవు. మీరు నమ్ముతారో నమ్మరో అసలు ఏమీ లేవు ఫుడ్ ఐటమ్స్. ఏదో ఐస్ క్రీమ్ ఏదో, అది కూడా ఏదో పుల్ల ఐస్ ఏదో అమ్ముతున్నారు. అది తప్ప వేరే ఏమీ లేవు ఇక్కడ. ఈ బోటింగ్ ఒకటి ఉంది అంతే. అది కూడా బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ప్రస్తుతానికైతే లోపలికి దిగాలనుకోవట్లేదు నేను. ఎందుకంటే బట్టలే లేవు నా దగ్గర. అన్నీ ఎక్కడో లాంగ్లో ఉన్నాయి కదా. జస్ట్ ఈ జత వేసుకుని వచ్చేసాం అంతే గోకర్ణకి. ఇదే గోకర్ణ టెంపుల్ అండి, శివాలయం. మహాబలేశ్వర్ దేవాలయం అంటారు. మహాబలేశ్వరుడు. మా అమ్మ ఏదో ఫ్లవర్స్ అమ్ముతున్నారు. దశలాగా
రష్ ಇದು ಎಷ್ಟು 20 ಇಪ್ಪತ್ತಂದ್ರೆ 70 ರೂಪೀಸಾ 20 20ಯಾ 20 ಅಂದ್ರೆ 20 ಅಂದ್ರೆ 20 ಹಾಂ 20 ಅಂದ್ರು 20ಯಾ 20 ఓకే కన్నడ నమ్ದು దర్శనానికి ఇక్కడ కంపల్సరీ మగవాళ్ళు అయితే పంచ కట్టుకు వెళ్ళాలి. పంచలు అయితే కట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని చోట్ల పంచ బనీను కంపల్సరీ ఇస్తారు. బనీన్ ఉండదు, పంచ ఒకటే అనుకుంటా. మగవాళ్ళు అయితే కంపల్సరీ ఇది. చూడండి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ పంచ కొట్టుకుని వెళ్తారు. ಅಲ್ಲ ಎಲ್ಲೋ ವ್ಯಾಪಾರ ಆಗಬೇಕಲ್ಲ. సార్ గోకర్ణ టెంపుల్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారంటే లోపల అదనమాట యాక్చువల్గా టెంపుల్. ఓరు నాయనో, మేమైతే మా లాడ్జ్ చెక్అవుట్ టైం 6 o'clock అనమాట. ఇప్పుడు 5:30 అయింది ఆల్రెడీ టైం. ఇక్కడి నుంచి మేము వెళ్ళలేము కూడా. సో ఆయన ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తాం. సో వెళ్ళిపోతాం, ఎందుకంటే పబ్లిక్ మామూలుగా లేరు అసలు. ఎవరు నాయన, ఎవరు దేవుడు ఉన్నారు. దర్శనం చేసుకోవడం బెటర్ కనీసం ఇట్లా అయినా. శ్రీ వీరభద్ర స్వామి అంట. ఇంకా వీరభద్ర స్వామి గోకర్ణ టెంపుల్లో కనీసం వీరభద్ర స్వామిని అయినా దర్శనం చేసుకున్నాం తండ్రి. అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి. ఇది గోకర్ణ టెంపుల్ ఎంట్రన్స్లో శివలింగం ఉందండి. ఇక్కడ బయట వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది. టెంపుల్ లోపలికి ఎలాగే వెళ్ళలేము, చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత పెద్ద లైన్ అంటే చాలా పెద్ద లైన్ ఉంది.